నిన్న దత్తాత్రేయ బుక్ రిలీజ్ ఫంక్షన్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ సమాజం ఇవేం వ్యాఖ్యలు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, నేను బీజేపీ స్కూల్లో చదువుకున్న తర్వాత టీడీపీలో ఉన్నా, ఇప్పుడేమో రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. ఆయన చేస్తుంది రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగమా? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణ సమాజం అడుగుతుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి సీఎం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు. అంటే అది తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఉద్యోగం, రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగం కాదు. తెలంగాణ ప్రజలను తక్కువ చేసేలాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి అని ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా మాట్లాడుకుంటుంది. ఆయన చేసినటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసేలాగా. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన తెలంగాణను రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి సీఎం పోస్ట్ను ఒక ఉద్యోగంలాగా, అది ఎవరో ఒకరు ఇస్తే, అంటే రాహుల్ గాంధీ ఇస్తే నేను చేస్తున్న ఉద్యోగంలాగా ఆయన క్రియేట్ చేసిండు. అక్కడ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి పోస్ట్ అది, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఉద్యోగం అది. తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసిండు. అందుకే చాలాసార్లు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినన్ని రోజులు కూడా ఢిల్లీ నాయకులకి, ఢిల్లీకి అధికారం అప్పచెప్తే కనుక వాళ్ళ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే వీళ్ళ హైకమాండ్ ప్రజలు అన్నలాగా పనిచేస్తారు అనేటువంటిది గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నారు. ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఆయన దగ్గర ఒక ఉద్యోగం చేస్తున్నలాగా, తెలంగాణ సీఎం పోస్టును ఉద్యోగం లాగా ఆయన చూస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఇవాళ తెలంగాణ సమాజం అంటుంది.